హామీలన్నిటినీ అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని రంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలో సిరిగిరిపురం దగ్గర సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసాకు సంబంధించి మాట నిలబెట్టుకోవడం జరిగిందని, అభివృద్ధి మరియు అటు హామీలకు సంబంధించి బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో దూసుకుపోతున్నదని ఎడమ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు రైతు భరోసా రైతులకు ఇవ్వబోతున్న శుభ సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ కండ్లు మూసుకొండ్రి, మీరు కలకల పెట్టుకోకుండ్రి, ఎప్పుడు రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడో రైతుల నాగం చేస్తాడో అని మీరు ఎదురు చూస్తుంటుండ్రి. కానీ ఈరోజు మేము రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తున్నాం. ఆ అకౌంట్లలో టింగు పడతవి, మీరు జర కళ్ళు మూసుకొని కలకల అనకుండా పండుకొండ్రి అని కేసీఆర్ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇంకా రెండోది, మహేశ్వరం ఎమ్మెల్యే మా సబితక్క కంటే జనరల్ నాలెడ్జీ లేదు, రియల్ ఎస్టేట్ ఎట్లా చేయాలో తెలియదు, ఆమె పెద్ద చదువుకోలేదు, ఆమెకు సబ్జెక్టు పెద్ద తెలియదు అనుకున్నా. ఇప్పటిదాకా మా సబితక్క కంటే నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రి పదవి చేసిన అనుభవం ఉన్నా కానీ జనరల్ నాలెడ్జీ లేదు, ఆమెకు సబ్జెక్టు లేదు అని కొంచెం ఎవరు పట్టించుకోలేదు. కానీ నిన్న మా అక్క కొడుకు యువ నాయకుడు కార్తిక్ రెడ్డి మహేశ్వరంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన మాట్లాడిన మాటలన్నీ చూసిన, ఫ్యూచర్ సిటీకి అనుకూలము అంటాడు, మళ్ళీ ఫ్యూచర్ సిటీలో ఫార్మా సిటీ అట్లనే ఉన్నది అంటాడు. మరి ఫార్మా సిటీ అట్లనే ఉంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు కంపెనీలు కట్టియలేదు కార్తిక్ రెడ్డి యువ నాయకుడు అని మోహన్ రెడ్డి అడుగుతుండు. 10 ఏళ్ళు మీకు టైం సరిపోలేదా? ఒక్క ఫార్మా సిటీని కూడా ఎందుకు కట్టియలేదు? ఫార్మా సిటీలో పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టిస్తున్నాడు. ఒక్క ఫార్మా సిటీలో ఒక కంపెనీ పెడితే అందులో ఎంత పొల్యూషన్ తయారవుతుంది, అందులో ఎన్ని నీళ్ళు పొల్యూషన్ వచ్చి ఈ దిల్సిస్ నగర్లో ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే హైదరాబాద్ మొత్తం కాలుష్యం అయిపోయింది అని సిరీస్ కంపెనీ బంద్ చేసిర్రు. మా మహేశ్వరం గేట్ కాడ ఒకటి ఆయిల్ కంపెనీ ఉంటే మొత్తం చుట్టూ 10 ఊళ్ళకు లోపల నల్లగా బోర్డు వేస్తే నీళ్ళు వెళ్ళినాయి అని ఇలా మహేశ్వరం గేట్ కాడ ఒక ఆయిల్ కంపెనీ బంద్ చేపించినాం. మరి యువ నాయకుడు, చదువుకున్నోడు, జనరల్ నాలెడ్జ్ ఉన్నోడు కార్తిక్ రెడ్డి నిన్న మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా అనిపించింది. అసలు ఫార్మా సిటీ పెడితే భూగర్భ జలాలు ఖరాబ్ అవుతాయి, భూమి అంతా ఖరాబ్ అవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోతే మీకు కట్టడానికి ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేది పోయి ఫార్మా సిటీలో ఏమున్నది అని అడిగిండు. ఫార్మా సిటీలో డెవలప్మెంట్ చేయలేదని అడిగిండు. ఇంకా లోకల్ లీడర్ని పక్కన కూర్చుని పెట్టుకొని ఫార్మా సిటీలో ఏం డెవలప్మెంట్ అయ్యిందో చూపెట్టుర్రు అని అడిగిర్రు. ఇక మా సబితక్క కంటే జనరల్ నాలెడ్జ్ లేదు, ఆమె వచ్చినా కానీ చెప్పినా లాభం లేదు. కార్తిక్ రెడ్డి, నువ్వు మహేశ్వరము టీఆర్ఎస్ పార్టీ లీడర్ అని తీసుకొని రా. ఫార్మా సిటీలో ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఎన్ని వేల కోట్లు వచ్చినవి, ఎట్టెట్ల పని అవుతుందో మీడియం తీసుకొని పోయి అంతా నేను చూపెడతా అంటుండి. ఎందుకంటే నేను మహేశ్వరంలో ఏ కాంగ్రెస్ పార్టీ లీడరు మిమ్మల్ని అడిగేటోడు లేడు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మోహన్ రెడ్డి దగ్గర సబ్జెక్ట్ ఉంది, సమాధానం చెప్పేటంత కెపాసిటీ ఉంది. కార్తిక్ రెడ్డి గారు మహేశ్వరంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ లీడరు నా ఎంబడి రారి. ఫార్మా సిటీలో ఎన్ని పైసలు పెట్టినాము, ఎన్ని పర్మిషన్లు ఇచ్చినాము, ఎన్ని బిల్డింగులు తయారవుతున్నాయి, ఎన్ని రోడ్లు తయారవుతున్నవి, 2.5 సంవత్సరాల లోపల ఎన్ని పైసలు ఖర్చు పెట్టినాం, మిమ్మల్ని ఏలు పట్టుకొని నా ఎంబడి అడుగులు అడిగేసుకొని మీకు అందరికీ మీడియా ముఖంగా చూపెడతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఎంబడి రావాలి అని యువ నాయకుడు కార్తిక్ రెడ్డి గారికి, మహేశ్వరం టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సవాలు విసురుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కాబోయే ఎమ్మెల్యే మోహన్ రెడ్డి
మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే రేపా ఎల్లుండ రండి, లాసులూరు గేట్ కాడ నిలబడతా, మిమ్మల్ని తోలుకపోయి మొత్తం చూపెడుతున్నాం అని కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు సవాల్ విసురుతున్నా.